మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ని వీక్షిస్తున్న వంటి ప్రతి ఒక్క స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా ప్రత్యేక వదనాలు, శుభాలు, దైవాశీస్సులు. గడిచిన కాలములో దేవుని యొక్క సంకల్పము, అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు 2 మెసేజ్ల ద్వారా కూడా చాలామంది కూడా యూట్యూబ్లో వీక్షిస్తే ఫోన్లు చేసి ఆత్మీయంగా చాలా బలపడ్డం పాస్టర్ గారు, దేవుల్లో బలపడ్డాం మేమని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క రోజున మరి యొక్క అంశం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశం ఏంటంటే కిరీటము. కిరీటము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బహుమానము. కిరీటం అంటే ఘనత. కిరీటం అంటే ఏదైనా ఒక దాన్ని సాధించిన వారికి ఒక గుర్తింపుగా ఇచ్చేదే కిరీటం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోను నాతోను అందరితో కూడా కిరీటం అనే అంశం ద్వారా మనందరితో కూడా మాట్లాడుకోవచ్చున్నాడు. అందుబట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కిరీటము అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే దేవుని యొక్క గ్రంథంలో కిరీటాలు ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయి. అయితే ఆ కిరీటాలని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో లేఖన దారంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తన గ్రంథంలో నుంచి 65వ అధ్యాయము 11వ వచనంలోంచి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో సంవత్సరం అనే దయా కిరీటాన్ని నువ్వు ధరింపజేసి ఉన్నావు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ మనము 2025 సంవత్సరంలో మనము జీవించి ఉన్నాం. కానీ చాలామంది కూడా, కొంతమంది రైల్లో ప్రయాణం చేసి చనిపోతూ ఉన్నారు, ఇంకొంతమంది బస్సులో ప్రయాణం చేస్తారు, కొంతమంది ఇంకా వారి యొక్క అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్ వల్ల కానీ ఇంకా ఇతర కారణ అనారోగ్యాల వల్ల, బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ చనిపోయేవారు ఉన్నారు. కానీ 2025 సంవత్సరంలో కూడా మనం బతుకున్నామంటే అది దేవుని యొక్క దయా కిరీటము. కిరీటములో మొదటి మాట ఏంటంటే దేవుని యొక్క దయా కిరీటం. అందుకే అంటున్న కీర్తన గ్రంథం 65:11లో సంవత్సరం అనే దయా కిరీటము నీవు ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని యొక్క నామకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు యొక్క అంశం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇవాళ మనం బతికి ఉన్నామంటే, దేవుని యొక్క ఆరాధన చేస్తున్నామంటే అది దేవుడిచ్చు దయా కిరీటము. ఎందుకంటే దేవుడు మనకి 2025 సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్క రోజును కూడా దేవుని యొక్క ఒక విశ్వాస జీవితంలో మొదటి మాట దేవునితోనూ, రెండవ ఆఖరి మాట కూడా దేవునితోనే. అంటే పొద్దున లేవగానే ప్రార్థన చేయటం, అదేవిధంగా సాయంత్రము నైటు మన పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆఖరి మాట కూడా దేవునితోనే మనము గడపాలి. దేవుని యొక్క వాక్యానుసారముగా పొద్దున్నే లేవగానే ప్రార్థన చేయటం, నైటు పొనుకోయే ముందు ప్రార్థన చేయటం, ఇలా అన్ని విషయాల్లోనూ దేవుణ్ణి మనము గనిపరచాలి. ప్రతి ఒక్క రోజును కూడా దేవుడికి మనకి ఇచ్చిన, మన జీవితంలో ఇచ్చిన రోజును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కిరీటం అంశంలో మొదటి మాట ఏంటంటే సంవత్సరం అనే దయా కిరీటము నువ్వు ధరింపజేసి ఉన్నావు. కాబట్టి ఇవాళ మనం బతుకున్నామంటే, ఇవాళ 2025 సంవత్సరంలో దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నామంటే ఆయన యొక్క కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కిరీటం అనే అంశంలో. మొదట దయా కిరీటము,
రెండవ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 27 వచనాలు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పందెమందు పోరాడు ప్రతివాడు, మన జీవితం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అది యొక్క పందెము. కాబట్టి పరుగు పందెం అది. ఎందుకంటే ఈ యొక్క జీవిత యాత్ర అనేది మనం దేనికోసం మనం పోరాటం చేస్తున్నామంటే ఇక్కడ మనము పరదేశీ యాత్రికులపై ఉన్నాము. కాబట్టి మన యొక్క జీవితం అనేది ఇంతలోనే కనబడి అంతలోనే మాయబడినటువంటి ఆవిరి వంటి వారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండాలి. ఈ యొక్క పందెములో మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా చాలామంది కూడా వారి యొక్క మాటల ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే పాపం చేస్తూ ఉంటారు. విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా మితము ఉండదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల్లో మితముగా ఉండాలి. దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత కలుగును గాక. క్షేమగు కిరీటం అంటే ఏంటి? ఈ లోకంలో చాలామంది చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా వారంతా కూడా ధనము కోసము, ఆస్తుల కోసము, గృహాల కోసము వెంపర్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి గంత కోసము ప్రయాసపడతారు. అది క్షయమగు కిరీటము, అక్షయమగు కిరీటం ఉంది, అది దేవుని ఇచ్చేది. కాబట్టి ఈ లోకములను బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా నువ్వు అంగీకరించిన నీవు ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా క్షయమగు కిరీటం కోసం నువ్వు ప్రయాసపడకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి భోగాల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కోసం కూడా నువ్వు ప్రయాసపడకూడదు. అందుకే తిమోతి గ్రంథంలో కూడా ఆహారము వస్త్రములతో నీవు తృప్తిపడమంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా క్షయమగు కిరీటం కోసం కాకుండా అక్షయమగు కిరీటం, ఈ లోకంలో బాప్తిజం తీసుకున్న వారి కొరకు, ఈ లోకంలో దేవుని కొరకు కనిపెట్టు వారి కొరకు, ఈ లోకంలో దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండే వారి కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చు అక్షయమగు కిరీటాన్ని మీరు పొందుకునేవారుగా ఉండాలి. కిరీటమగు అంశంలో 2 విషయాలు. మొదటి కిరీటమేమో సంవత్సరమును దయా కిరీటము, రెండవ వచ్చేలేకే అక్షయమగు కిరీటం. ఇది శాశ్వతంగా ఉండేది. ఈ లోకంలో ఉన్న గంటల కొరకు ఈ యొక్క చాలామంది కూడా అక్షయమగు కిరీటం కోసం ప్రయాసపడకుండా క్షయమగు కిరీటం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అక్షయమగు కిరీటం కోసం ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవ మాట కూడా మనం చదువుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు. మంచి పోరాటము పోరాటిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ యొక్క 7వ వచనంలో మనకు చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడితిని, ఇంకా అంటున్నాడు నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం పోరాడితిని, ఆయన పరుగు అంట కడముట్టించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి పోరాటం పోరాడాలి. ఈ రోజుల్లో ఈ యొక్క లోకంలో ఏ విధంగా మనకు పోరాడాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్న నీవు మంచి పోరాటం పోరాడాలి. ఎందుకంటే 100 మంది విశ్వాసులు ఉన్నప్పుడు 100 మంది అవిశ్వాసులు ఉన్నప్పుడు ఒక్క విశ్వాసి ఆ యొక్క లోకంలో జీవించాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అనేకమైనటువంటి శోధనలు
కుటుంబాల్లో వస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి పోరాటం పోరాడి మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, దేవుని యొక్క నామాను మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటం పోరాడి మనం ఏం చేయాలి? విశ్వాసం కాపాడుకొని మన యొక్క పరుగు కడముట్టించేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసంలో అనేకమైన శోధనలు వచ్చినా కానీ, నిందలు వచ్చినా కానీ, అవమానాలు వచ్చినా కానీ మనం ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడి ఏం చేయాలంటే నీతి కిరీటాన్ని మనము సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి పత్రికలో అంటున్నాడు, పౌలు రాసిన ఈ 2వ తిమోతి పత్రికలో అంటున్నాడు, ఏమంటున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి పోరాటాన్ని మనము పోరాడాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి ఇదిగో కాబట్టి దేవుడు ఈ యొక్క లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం పోరాడాలి, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, అంతం వరకు కూడా కాపాడుకోవాలి. అప్పుడు మనకి దేవుడు నీతి కిరీటం మనకి ఇస్తాడు. తర్వాత అంటున్నాడు 8వ వచనం చూస్తే, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రక్షక్తను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. కాబట్టి ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే మంచి పోరాటం పోరాడతారో, ఎవరైతే వారి యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటారో వారందరికీ కూడా దేవాది దేవుడు ఈ యొక్క నీతి కిరీటమును ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది ఏంటంటే నీతి కిరీటం. మొదటేమో దయా కిరీటము, 2వదేమో అక్షయమైన కిరీటము, 3వదేమో నీతి కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 4వ మాట మనం చూద్దాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఇక 4వ కిరీటం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ కిరీటము. అందుకే అంటున్నాడు, ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? శోధన సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు. శోధన ఏ విధంగా వచ్చిందంటే, ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు అనేక మార్లు మనము శోధన మన యొక్క జీవితాల్లో వస్తూ ఉన్నది. అది ఒక కుటుంబంలో తండ్రికి కుమారుడు ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, వారి యొక్క పిల్లల ద్వారా రావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి ఇతరుల వల్ల కూడా శోధన రావచ్చు. అందుకే శోధన సహించిన వాడు ధన్యుడు. మరి ఎంతవరకు ఈ యొక్క శోధనను మనం సహించాలి అంటే అంతము వరకు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శోధన మనం సహించాలి. అందుకే అంటున్నాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధన యందు నిలిచిన వాడై దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఈ జీవ కిరీటాన్ని నువ్వు పొందాలంటే నీ యొక్క జీవితంలో ఇరుకులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే శోధన సహించాలి. ఎందుకంటే శోధన అది దేవుని వల్ల వచ్చింది కాదు, మన అతిక్రమాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం మనం శోధించబడుతున్నావు కనుక దేవుని యొక్క జీవ కిరీటాన్ని నువ్వు పొందాలంటే శోధనను అంతం వరకు జయించాలి, అంతం వరకు నువ్వు సహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కిరీటం అంశంలో 4వది ఏంటంటే జీవ కిరీటము. మొదటేమో దయా కిరీటము, 2వదేమో అక్షయమైన కిరీటము, 3వదేమో ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి కిరీటము, 4వదేమో
ఈ యొక్క జీవ కిరీటం నువ్వు పొందాలంటే ఖచ్చితముగా నువ్వు ఏం చేయాలి? శోధన సహించాలి. శోధనలో పడినప్పుడు అది మహా ఆనందించుకో. అది నీ యొక్క విశ్వాసం కలుగు పరీక్ష కనుక నువ్వేం చేయాలంటే శోధనలో పడినప్పుడు నువ్వేం చేయాలంటే అది మహా ఆనందంగా ఎంచుకో. శోధన సహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 4వ కిరీటము. 5వ కిరీటం మీరు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభునై ఉండక మందకు మాదిరికరంగా ఉండమంటున్నాడు. ఈ 3వ వచనం చూస్తే మీకు అప్పగింపబడిన వాటిని అంటే ఒక దైవ సేవకునికి, ఒక పాస్టర్కు తనకి ఇచ్చి అప్పగింపబడిన మందను ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే ప్రభు వలె ఉండకూడదు, ఒక అధికారి వలె ఉండకూడదు. నీకు ఇచ్చిన మందకి నువ్వేం చేయాలంటే మాదిరికరంగా ఉండాలి. విశ్వాసములోను అదేవిధంగా నీ యొక్క చూపులోను ప్రవర్తనలోను నీ యొక్క మందకి నువ్వేం చేయాలంటే మాదిరికరంగా ఉండాలి. చాలామంది కూడా దైవ సేవకులు ఏ విధంగా ఉంటున్నారంటే ఆ యొక్క తనకి అప్పగింపబడిన మందకి ఏం చేయాలంటే ప్రభువు వలె ఉంటున్నారు, ఒక అధికారి వలె ఉంటున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయి ఉండక మందకు మాదిరికరంగా ఉంటామంటున్నాడు. తర్వాత చూస్తే 4వ వచనంలో ప్రధాని కాపురై ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ఇక 5వ కిరీటం ఏంటంటే మహిమ కిరీటం. నువ్వు ఎప్పుడైతే మందకు మాదిరికరంగా ఉంటావో, ఎందుకంటే ఒక గొర్రెల కాపరి ఒక మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ముళ్ళ కుప్పల్లోకి వెళ్ళినా కానీ కూడా ఆ గొర్రె తన యొక్క కాపరి ఏ విధంగా వెళ్తున్నాడో అదే మార్గమున ఖచ్చితంగా వెంబడిస్తూ ఉండేది. గనక దైవ సేవకుడైన నువ్వు తప్పు చేస్తే మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, ఉద్దేశములోను, క్రియల్లోనూ తప్పు చేస్తే ఆ యొక్క మంద కూడా తొట్టిల్లిపోతే గనక అందుకే అంటున్నాడు నీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు వలె కాక మందకు మాదిరి కలిగి ఉండమంటున్నాడు. తర్వాత 4వ వచనం చూస్తే ప్రధాన కాపరి ప్రత్యక్ష అగు ఆ గడియలో నీకేమో ఏ కిరీటం దేవుడు ఇస్తాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామ మహిమ కలుగునుగా. ఈ యొక్క మహిమ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి. దైవ సేవకులైన ఎవరైతే దేవుని యొక్క సేవ చేస్తున్నారో వారు దేవునికి ఏం చేయాలంటే దేవుడి దగ్గర నుంచి వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకోవాలి. దేవుడు రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా తన యొక్క మందకి లెక్క చెప్పాలి. ఎంతమందికి నువ్వు బాప్తిజం ఇచ్చావు, వారిలో ఎంతమంది లోకంలో కలిసిపోయారు, ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది లేదా ఆ గొర్రె ఏ విధంగా తొట్టిల్లిపోయిందని చెప్పి ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి. గనక ప్రధాన కాపరి ప్రత్యక్షమగు ఆ గడియలో నువ్వేం చేయాలి? వచ్చినప్పుడు నీ సేవను బట్టి నువ్వు మందకు మాదిరికరంగా ఉంటూ అన్ని విషయంలో విశ్వాసంలోను, ఓర్పులోను, నీ యొక్క ప్రవర్తనలోను మాదిరికరంగా ఉన్నప్పుడు, ప్రభు వలె కాక మాదిరికరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఇక 5వదిగా ఇది వాడబారని మహిమ కిరీటము. 5వ మాట. మొదటి కిరీటమో దయా కిరీటము, తర్వాత అక్షయమైన కిరీటము, తర్వాత నీటి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, దయా కిరీటము, అదేవిధంగా అక్షయమైన కిరీటము, తర్వాత జీవ కిరీటము, మహిమ కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా 5 కిరీటాలు. దయా కిరీటము, అక్షయమైన కిరీటము, జీవ కిరీటము, అదేవిధంగా చూస్తే మహిమ కిరీటము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క 5 రకాల కిరీటాలు నేను చెప్పాను. ఒకటేమో దయా కిరీటము, రెండేదేమో అక్షయమైన కిరీటము, మూడవది వచ్చేలేకే నీతి కిరీటము, నాలుగవది వచ్చేలేకే జీవ కిరీటము, ఐదవది వచ్చేలేకే మహిమ కిరీటం. ఈ 5 కిరీటాలు మీరు పొందుకోవాలని ప్రభుపేట ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. ఇక 6వదిగా ఈ అన్ని కిరీటాలు మనకు ఇవ్వటానికి దేవుడు
ప్రతి ఒక్కరిని కూడా పాపం నుంచి తన యొక్క రక్షించటానికి ఆ దేవాది దేవుడు ఒక కిరీటాన్ని తన యొక్క శిరస్సు మీద ఉంచుకున్నాడు. ఈ యొక్క నీకు జీవ కిరీటానికి ఇయటానికి, నీకు దయా కిరీటాన్ని ఇయటానికి, నీకు వాడబారని మహిమ కిరీటాన్ని ఇయటానికి, నీకు అక్షయమైన కిరీటాన్ని ఇయటానికి, నీకు జీవ కిరీటాన్ని ఇయటానికి ఆ దేవాది దేవుడు ఒక కిరీటాన్ని అపేక్షించాడు. అది చూడండి, నీకేమో ఆయన ఏమో జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నీకేమో దయా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నీకేమో అక్షయమైన కిరీటాన్ని ఇస్తామంటున్నాడు, నీకేమో నీతి కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నీకేమో ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నీకేమో వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా నరుడికి ఇవ్వటానికి ఆ దేవాది దేవుడు ఏ కిరీటం పొందాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఆ ముండ్ల కిరీటము ఉదారంగు వస్త్రము గలవాడై యేసు వెలుపలికి రాగా. ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ముండ్ల కిరీటము పట్టుకొని ఆ దేవాది దేవుడు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ఉదారంగు వస్త్రములతో 10,000 మందిలో కూడా ఆకర్షుడైనటువంటి వాడు. 10,000 మందిలో కూడా ఆ యొక్క దేవుణ్ణి మనం చూస్తే మనం ఇట్టే గుర్తుపడతాం. అలాంటి ఆకర్షణమైన దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తము ముండ్ల కిరీటము ధరించుకొని ఆ యొక్క 40 కొడ్డా దెబ్బలు తిని ఉదారంగు వస్త్రము కట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డల దీనుడుగా మన మధ్యకు వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇవాళ నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు. దయా కిరీటాన్ని నువ్వు పొందుకో, సంవత్సరమైన దయా కిరీటాన్ని పొందుకో. 2020 సంవత్సరాలు నువ్వు ఉండవు, 26 సంవత్సరాల్లో కూడా పొందుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి, 27లో పొందుకోవడానికి ప్రయత్నం చేయి, 30లో పొందుకోవడానికి ప్రయత్నం చేయి. అదేవిధంగా క్షయమైన కిరీటం కోసం ప్రయాసపడక అక్షయమైన కిరీటం కోసం నువ్వు ప్రయాసపడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా జీవ కిరీటం కోసం నువ్వు ప్రయాసపడు, వాడబారని మహిమ కిరీటం కోసం నువ్వు ప్రయాసపడు, ఇంకా నీతి కిరీటం కోసం నువ్వు ప్రయాసపడు. ఇవన్నీ కూడా దేవుడు మనుషులకి ఇయటానికి ఆ యొక్క ముండ్ల కిరీటం ధరించి ఆ కొరడా దెబ్బలు తిని ఉదారంగు వస్త్రముతో 10,000 మందిలో కూడా ఆకర్షుడైనటువంటి ఈ యొక్క దేవుడు వికారుడైపోయి ఇక పొలాతు దగ్గరికి వస్తున్నాడు. ముండ్ల కిరీటం ధరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయా కిరీటాన్ని ఇవ్వటానికి, వాడబారని మహిమ కిరీటాన్ని ఇయటానికి, జీవ కిరీటాన్ని ఇయటానికి, అదేవిధంగా నీతి కిరీటాన్ని ఇయటానికి 10,000 మందిలో ఉన్నటువంటి కూడా ఆకర్షణమైన దేవాది దేవుడు వికారుడైపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కిరీటం ద్వారా దయా కిరీటము, అదేవిధంగా అక్షయమైన కిరీటము, అదేవిధంగా నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటం, ఇవన్నీ కిరీటాలు మీరు పొందుకోవాలని దేవుని దగ్గర నుంచి ఇక కిరీట అంశం ద్వారా దేవుడు మనం గణపరచాలని, దేవుడు యొక్క మన యొక్క జీవితంలో చేసిన మేలును బట్టి మన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మహిమ కిరీటము, తర్వాత నీతి కిరీటము, దయా కిరీటము, అదేవిధంగా వాడబారని మహిమ కిరీటము, జీవ కిరీటం, నీతి కిరీటం, ఈ కిరీటాలు మొత్తం కూడా మీ యొక్క జీవితంలో మేము పొందుకోవాలని ప్రభు పేట ప్రేమపూర్వక మనవి చేస్తూ నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. విత్తబడిన ఈ వాక్యాన్ని దేవుడు నీరు కట్టి మీ యొక్క హృదయముల్లో ఫలబద్ధంగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కిరీటం అనే అంశం ద్వారా నా ప్రభువా కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, ఆ వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభువా. నువ్వేమో మాకు నా ప్రభువా దయా కిరీటాన్ని ఇస్తానంటున్నావు, సంవత్సరమైన దయా కిరీటాన్ని ఇస్తాను. నువ్వేమో నా ప్రభు అక్షయమైన కిరీటాన్ని ఇస్తానంటున్నావు ప్రభు. అన్ని విషయాల్లో నువ్వు మితముగా ఉండవు అన్నావు ప్రభువా. నువ్వేమో నా ప్రభు మాకు నీతి కిరీటం ఇస్తా అంటున్నావు ప్రభు. కాబట్టి మంచి పోరాటము మంచి పోరాటం విశ్వాసం నువ్వు కాపాడుకోమంటున్నావు ప్రభు. నువ్వైతే నా ప్రభు
మాకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నావు ప్రభు. అందుకే శోధన సహించమంటున్నావు ప్రభు. నువ్వైతే నా ప్రభు మాకు మందకు మాదిరికరంగా అన్ని విషయాలు, చూపులోను ప్రవర్తనలో అన్ని విషయాల్లోనూ మందకు మాదిరికరంగా ఉండమంటున్నావు ప్రభు. ప్రభువులే కాక ఉండమంటున్నావు ప్రభు. అందుకే నువ్వు వాడబారని ప్రధాన కాపురై నువ్వు ఆ యొక్క వచ్చినప్పుడు వాడబారని మహిమకరిస్తాను ప్రభు. ఆ కిరీటాలన్నీ కూడా మేము పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా నా ప్రభు ఈ కిరీటాలు మాకు ఇవ్వటానికి ప్రభువ, దయా కిరీటాన్ని ఇవ్వటానికి ప్రభువ, నీతి కిరీటాన్ని ఇవ్వటానికి ప్రభువ, అదేవిధంగా మహిమ కిరీటాన్ని ఇవ్వటానికి, జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ప్రభువ, ఇదిగో దేవా ప్రభువ, ముండ్ల కిరీటాన్ని నువ్వు నా ప్రభు మా కోరకు ధరించావు ప్రభువ. కాబట్టి మా పాపాలు, మా దోషాలు క్షమించండి. ఈ కిరీటాలన్నిటిని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. సహాయం దయచేయమని ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువ, వారి కుటుంబాల్లో నా ప్రభువ ఇరుకులు, ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించండి. వారి కుటుంబాల శాంతి, సమాధానం దయచేయండి. ఈ యొక్క కిరీటం అంశం ద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలలో, ఆత్మీయ జీవితాల్లో ఆదరణ, శాంతి, సమాధానం నెమ్మది దయచేయండి. నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.